వెల్కమ్ టు చెస్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది పవర్ ఆఫ్ ది పీసెస్ ఇన్ చెస్ బోర్డ్. చెస్ బోర్డ్లో ప్రతి పీస్కి ఒక పవర్ అనేది ఇచ్చారు. వాటి పవర్ ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అని డిస్కస్ చేద్దాం. సో మనం పాన్ నుంచి స్టార్ట్ చేద్దాం. చెస్ బోర్డ్లో మనకి 6 పీసెస్ జనరల్గా ఉంటాయి అన్నమాట. అంటే ఒక పాన్, నైట్స్, బిషప్, కింగ్, రుక్. సో మనకి క్వీన్, ఓవరాల్గా 6 పీసెస్ అనేవి ఉండడం జరుగుతుంది. మనం చూద్దాం. ఇప్పుడు పాన్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో పాన్ పవర్ వచ్చేసరికి +1 అండి. సో పాన్కి +1 అనే పవర్ ఉంటుంది పాన్కి అయితే. సో ఎందుకు పాన్కి +1 పవర్ ఇచ్చారంటే, ఇది ఇనిషియల్ నుంచి 2 స్టెప్స్ ఫార్వర్డ్ వెళ్ళగలదు, అక్కడి నుంచి సింగిల్ స్టెప్ అండ్ పాన్ ప్రమోషన్, వాటికి ఇది ఎలిజిబుల్. కాబట్టి తక్కువ పవర్ ఉన్నది పాన్ +1. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నైట్స్. సో నైట్స్ దీని పవర్ వచ్చేసరికి +3 అండి. నైట్స్ పవర్ వచ్చేసరికి +3. సో నైట్స్కి +3 ఎందుకు ఇచ్చారు అంటే, నైట్స్ కెన్ జంప్ అవే ఫ్రమ్ ది పీసెస్. అంటే పీసెస్, మన పీసెస్ కానీ అపోనెంట్ పీసెస్ కానీ, ఎవరి పీసెస్ అడ్డున్నా దే కెన్ జంప్. సో ఇందుకు కారణంగా మనకి +3 ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసరికి బిషప్. సో బిషప్కి వెళ్దాం. సో బిషప్ వచ్చేసరికి మనకి బిషప్ పవర్ వచ్చేసరికి +3 అంటే నైట్ లాగే +3 ఉంటుంది. సో బిషప్ కూడా +3 పవర్ అనేది ఉంటుంది. సో బిషప్ నైట్ సేమేనా అంటే సేమ్ కాదు. బిషప్ అనేది జంప్ చేయలేదు, బట్ నైట్ జంప్ చేయగలదు. జంప్ చేయగలదు కాబట్టి +3 ఇచ్చారు. అండ్ బిషప్ జంప్ చేయలేదు కాబట్టి దానికి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. క్రాస్గా డయాగ్నల్స్లో పరిగెత్తగలదు, అంతే. కాబట్టి దానికి +3 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రుక్స్కి వెళ్దాం. ఓకే, రుక్కి వచ్చేసరికి మనకి రుక్స్కి +5 అయితే ఇవ్వడం జరిగింది. +5. సో +5 అయితే రుక్ ఇచ్చారు. +5 ఎందుకంటే, బేసిక్గా చూసుకుంటే రుక్ అనేది సమ్వాట్ పవర్ఫుల్ దాన్ అదర్ పీసెస్. సో డెఫినెట్గా మంచి అటాకర్, చెక్మేట్కి కానీ. సో ఫ్యూచర్లో మనం చెక్మేట్ గురించి తెలుసుకుంటాం క్లారిటీగా. సో వాటిలో డిస్కస్ చేద్దాం. మంచి అటాకర్ మనకి రుక్ కూడా ఒక మంచి అటాకర్ కాబట్టి దీనికి +5 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ చెస్ బోర్డ్. సో దట్ ఈస్ నథింగ్ బట్ మీ అందరూ గెస్ చేసి ఉంటారు, అదే క్వీన్. సో క్వీన్ వచ్చేసరికి దీని క్వీన్ పవర్ ఇక్కడ రాస్తున్నాను, +9 అండి. సో క్వీన్కి +9 పవర్ ఉంటుంది. మోస్ట్ డేంజరస్ అటాకర్. సో ఎంత అటాక్ డెవలప్ చేయగలదంటే, ఒక్కసారి ఫుల్ అటాక్ని అపోనెంట్ కింగ్ పైన కానీ, అపోనెంట్ మెటీరియల్ అడ్వాంటేజ్ తీసుకోవడం కానీ చేస్తుంది క్వీన్. సో మోస్ట్ పవర్ఫుల్. సో నెక్స్ట్ ఈజ్ కింగ్. సో కింగ్ పవర్ వచ్చేసరికి క్లియర్గా చూస్తే ఇన్ఫినిటీ, అనంతం. ఇది లేకపోతే గేమే ఉండదు కదండి, కాబట్టి ఇన్ఫినిటీ. ఇది గుర్తుపెట్టుకోవాలండి క్లియర్గా. నెక్స్ట్ వీడియోలో మనం చెక్మేట్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్ అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.